RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ రీజనల్ ఆడియన్స్ కి మరింతగా చేరువవుతున్నారు. ముఖ్యంగా రీజనల్ లాంగ్వేజెస్ విషయంలో ఎన్టీఆర్ చూపిస్తున్న పట్టు ఇప్పుడు నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా కర్ణాటక రాజ్యోత్సవం సందర్భంగా బెంగళూరులో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో పాల్గొన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డును ప్రకటించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కన్నడ భాషలో మాట్లాడారు ఎన్టీఆర్. గతంలో RRR ప్రమోషన్ సమయంలోనూ కన్నడలో మాట్లాడి మెప్పించారు తారక్. కానీ ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అవుతోంది. ಇಡೀ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಮತ್ತು ಪ್ರಪಂಚಾದ್ಯಂತ ಇರುವ ಎಲ್ಲ ಕನ್ನಡ ಜನಕ್ಕೆ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯೋತ್ಸವ ಶುಭಾಶಯಗಳು. ಆದರೆ ವ್ಯಕ್ತಿತ್ವ ಅನ್ನೋದು ಸ್ವಂತ ಸಂಪಾದನೆ. ಬರೀ ವ್ಯಕ್ತಿತ್ವದಿಂದ, ನಗುವಿನಿಂದ, ಅಹಮಿಲ್ಲದೆ, ಅಹಂಕಾರವಿಲ್ಲದೆ, ಯುದ್ಧನೂ ಮಾಡದೆ ಒಂದು ರಾಜ್ಯನೇ ಗೆದ್ದಿರೋ ರಾಜು ಯಾರಾದ್ರೂ ಇದ್ರೆ ಅದು శ్రీ పునీత్ రాజ్ కుమార్ ಅವರು ಒಬ್ಬರೇ. ఇండియన్ లాంగ్వేజెస్ మీదే కాదు, ఫారిన్ లాంగ్వేజెస్ విషయంలోనూ ఇదే రేంజ్లో పట్టు చూపిస్తున్నారు తారక్. రీసెంట్గా RRR జపాన్ రిలీజ్ సందర్భంగా అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అయిన తారక్ జపనీస్ లాంగ్వేజ్లో స్పీచ్ ఇచ్చి షాక్ ఇచ్చారు. గెంకి దేశ్ కా ఆయితే ఉరేషి దేశ్ ఏగా వతాను షిందే కుదసాయి అరిగాతో అరిగాతో. ఇక నార్త్ ఆడియన్స్ కు జూనియర్ ని దగ్గర చేసింది కూడా హిందీ భాష మీద ఆయనకున్న పట్టే. ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ గా ఎమర్జ్ అయిన ప్రభాస్ ఇంతవరకు ఏ సినిమా ప్రమోషన్లోనూ ఫ్లూయెంట్ గా హిందీలో స్పీచ్ ఇవ్వలేదు. కాస్ట్ యాక్టర్, అల్టిమేట్ డాన్సర్ గా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న తారక్ ఇప్పుడిలా మల్టీ లాంగ్వేజెస్ మీద కమాండ్ చూపిస్తూ ప్రతి స్టేట్లోనూ రీజనల్ స్టార్ అన్నంతగా అక్కడి ఆడియన్స్ కి దగ్గరవుతున్నారు. దీంతో మార్కెట్ పరంగానూ ఎన్టీఆర్ రేంజ్ మరో లెవెల్కి చేరుతుందంటున్నారు విశ్లేషకులు.